ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ వాక్యం ద్వారా కనీసం ఒక్కరైనా బలపరచబడతారు అని ఆశిస్తున్నాను. ఈ వాక్యం మీకు నచ్చితే ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు అంటే, యేసయ్య వాక్య పరిచర్య చేస్తున్న సమయంలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన ఉపమాన రీతిగా మాట్లాడేవారు. ఇక్కడ మనం రెండు వ్యక్తిత్వాలని చూడొచ్చు. ఒకడు పరిసయ్యుడు, రెండవది సుంకరి. వీళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళి ఉన్నారు. ఇక్కడ రెండు వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయంటే, పరిసయ్యుడు అన్నవాడు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, సుంకరి అన్నవాడు తన్ను తాను తగ్గించుకునేవాడు. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే, పరిసయ్యుడిలా అతిశయాన్ని మాని సుంకరిలా దీన మనసు కలిగి ఉండాలి. ఓకే. పరిసయ్యులు అనగా వీళ్ళు ఏంటి అంటే, మత సంబంధమైన కార్యక్రమాల్లో చాలా నిష్ఠగా ఉంటారు. అంటే ఉపవాసం చేయడం, దశమ భాగం ఇవ్వడం, అంటే ఆచారాల్లో నిష్ఠగా ఉండే వాళ్ళు ఎవరు అంటే పరిసయ్యులు. పరిసయ్యులను మనం నాయకులుగా కూడా చూస్తాం. మరి సుంకరి గురించి తెలుసుకోవాలి అంటే, సుంకరులు పన్నులు వసూలు చేస్తాడు. దేవాలయంలో ఎప్పుడూ చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సుంకరి అని మనం గ్రహించాలి. ఎందుకంటే సుంకరి అలవాటు ప్రకంగా దేవుని సన్నిధికి రాలేదు. ఎందుకంటే సుంకరి ఎప్పుడూ లోకంలో ఉండేవాడు. లోకానికి అలవాటు పడిన వాళ్ళు ఆరాధన కార్యక్రమాలకి రాలేరు కదా, బికాజ్ ఇబ్బంది పడతారు ఆరాధనలో ఉండాలి అంటే. కానీ మరి సుంకరి దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని మందిరానికి వచ్చాడు అంటే సంథింగ్ దేవుని అవసరాన్ని తెలపడానికి ఏదో పరిస్థితి అతనికి వచ్చి ఉండొచ్చు. మేబీ తన పాప స్థితిని తెలపడానికి ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు, లేదా ఆరోగ్యం దెబ్బతిని ఉండొచ్చు, లేదంటే జీవితం అంతే డబ్బే కాదు అని సుంకరి గ్రహించి ఉండొచ్చు. ఏదైనప్పటికీ సమాజం వెలివేసిన ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చాడు. అయితే వీళ్ళిద్దరూ దేవుని మందిరానికి వచ్చారు. రెండు మనస్తత్వాలు కలిగి ఉన్నారు. అలాగే వీరిద్దరూ రెండు ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు. పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, మనం ఇందాక వచనంలో చదువుకుంటే 18వ అధ్యాయం 11వ వచనం నుండి, పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఇతరులను తృణీకరించి మాట్లాడుతున్నాడు. తను ప్రార్థన చేస్తున్నాడు, గుడ్. కానీ ఎలా చేస్తున్నాడు అంటే, ఇలా లేను, నేను వాళ్ళలా లేను, నేను ఇలా ఉన్నాను, ఈ సుంకరలా అసలే నేను లేను అని దేవునికి ప్రార్థన అనేది చేస్తున్నాడు. అంతేకాదు, ఇంకా ఏమంటున్నాడంటే, వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎస్, నిజమే. నేను ముందే చెప్పాను కదా, పరిసయ్యులు దేవుని ఆచారాలు పాటించడంలో నిష్ఠ కలిగి వాళ్ళు ఉంటారు. పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉంది అంటే, ఉపవాసం చేస్తున్నాడు. అవును, మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే మనకు ఉపవాస జీవితం అనేది లేదు కదా. కానీ నేను ఉపవాసం చేస్తున్నా గర్వంగా చెప్పుకుంటున్నాడు. బట్ నేను ఇచ్చే విషయంలో కూడా గొప్పగా ఇస్తున్నాను అని తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. ఆ విషయాల్లో మనం పరిసయ్యుని మెచ్చుకోవాలి. కానీ మరి ఎందుకు దేవుని దృష్టిలో నీతిమంతుగా తీర్చబడలేదు అని మనం ఆలోచన చేస్తే, ఇతరులను తృణీకరిస్తున్నాడు. ఇతరులను తృణీకరిస్తూ మాట్లాడుతున్నాడు.
తానే నీతిమంతుడు అని గర్వంగా ఫీల్ అవుతున్నాడు. తానే ప్రార్థన చేస్తున్నాను, నేనే అంతా చేస్తున్నాను, నేనే గొప్ప, నేనే ఇస్తున్నాను, నేనే నీతిమంతుడిని, నేనే బాగా ప్రేయర్ చేస్తున్నా, నేనే పాటలు పాడుతున్నా అనే అతిశయం పరిసయుడు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడలేదు. అలాగే మనం పరికరి ప్రార్థన చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. చూసారా సుంకరి ప్రార్థన ఎలా ఉందో? అసలు ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నాడు. దేవా పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు దేవుని మందిరంలో. దేవుని వైపు చూడడానికి కూడా భయపడుతున్నాడు. ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉంటాయంటే, గర్వంగా దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఎంత ఫోర్స్ కొడతారంటే దేవుని మందిరంలో, ఈ పరిసయలాగా హెచ్చించుకునే మనసు మనందరికీ ఉంది. దేవునికి భయపడే వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళామంటే దేవుని మందిరంలో గడగడ వనకాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని చెప్తారు కదా ఆయన. అవును, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పరిసయ్లా అతిశయించి నేనే గొప్ప, నేనే ప్రార్థన చేస్తా, నేనే పాటలు పాడేస్తున్నా, అరే నాకంటే ఎవ్వరు లేరు, నేనే గొప్ప అని అతిశయపడుతున్నారేమో. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అతిశయం ఏమైనా నీలో ఉంటుంది, నువ్వు తీసుకో. బికాస్ అతిశయించేవాడు ఎప్పుడు కూడా కింద స్థాయిలోనే ఉంటాడు. నువ్వు హెచ్చించుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు తగ్గించబడతావు. ఎప్పుడు కూడా తగ్గించుకునే మనసు నీకు ఉండాలి. సుంకరలా ప్రార్థించే మనసు ఉండాలి. తగ్గింపు ప్రార్థన. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కూడా నీకు ఎలా ఉండాలంటే భయము కలిగి ఉండాలి. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని అనుకుంటారంట అందరూ. లేదు, ఎక్కువ మాట్లాడకూడదు. దేవుని మందిరంలో నీ ప్రేయర్ ఎలా ఉండాలి అంటే చాలా దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు ఉపవాసం చేస్తున్నావు, నువ్వు దేవునికి ఇస్తున్నావు, ప్రతిదీ దేవునికి తెలుసు. నువ్వు ఇస్తున్నంత మాత్రాన, నువ్వు పాటలు పాడే టాలెంట్ కలిగి ఉన్నంత మాత్రాన, లేదా నీకు ఒక టాలెంట్ దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో ఉపయోగించుకోవాలి. కానీ ఇతరులను చూసి అలే వీళ్ళకి లేదు, ఇలా నేను లేను, నేనే బాగా పాడుతున్నాను, నేనే మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తున్నాను, నేనే వాక్యం చదువుతున్నాను, నేనే వాక్యం చెప్తున్నాను, ఇలాంటి గర్వం, ఇలాంటి అతిశయం ఎప్పుడు కూడా నీలోకి రాకూడదు. దేవుని కంటే మనమేం గొప్ప వాళ్ళం కాదు, మనం మనుషులు మాత్రమే కదా. మనల్ని సృష్టించింది దేవుడు, సృష్టికర్త అక్కడ ఉన్నాడు. ఆయన కంటే మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఇక్కడ పరిసైన ప్రార్థన అలాగే ఉంది. తనకి ఎవరికైతే ప్రార్థన చేస్తున్నాడో ఆయనతోనే పోల్చుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యెషయా గ్రంథంలో చూస్తే లూసిఫర్ గురించి మనందరికీ తెలుసు కదా. వేకువ చుక్క, ఒక దూతలలో ప్రధానమైన దూత, వేకువ చుక్క అని దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఆ వేకువ చుక్కకి ఏమైంది అంటే, ఉండగా గర్వం వచ్చింది, అతిశయం వచ్చింది. ఏంటి, దేవుని పక్కనే సింహాసనం వేసుకోవాలి, అందరు దేవదూతలు వచ్చి దేవునే కాదు నన్ను స్తుతించాలి, నేనే గొప్ప అని అతిశయం వచ్చింది. ఎప్పుడైతే అలాంటి అతిశయం కలిగిందో దేవుడు ఆకాశము నుండి భూమిపైకి ఆ లూసిఫర్ని నెట్టివేశాడు. ఎందుకు నెట్టివేశాడు? తనలో వచ్చిన అతిశయం, గర్వం వచ్చింది మనలో అంటే మనం నాశనం అవడానికి రెడీగా ఉన్నాం అని అర్థం. ఇక్కడ ఈ దేవుని దూత కూడా అలాగే అనుకుంది, నేనే గొప్ప, దేవుని సింహాసనం పక్కనే సింహాసనం వేసుకోవాలనుకుంది. దేవుని సింహాసనం ఎందుకు, నేనే దేవుడిని అయిపోవాలి అనుకుంది కదా. లాస్ట్కి ఏమైంది? నశించిపోయింది. అందుకే మనం చేసే ప్రార్థనలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నువ్వు స్తుతి చెల్లించు, తప్పలేదు. నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నీకు దీవెనకరంగా ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక యాంట్ స్టోరీని చూద్దాం. అంటే ఒక చీమ స్టోరీ చెప్పబోతున్నా. మీ అందరికీ తెలుసు కదా, ఒక ఎర్ర చీమ, నల్ల చీమ, 2 రకాల చీమలు ఉంటాయి. సో ఒకనొక సమయాన్ని 2 దేవుని మందిరానికి వెళ్ళాయి, ప్రార్థన చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుంకరి పరిసైడ్లు అన్నమాట. ఎర్ర చీమ అంటుంది, దేవా నీకు వందనాలు, ఈ నల్ల చీమలా నేను లేనందుకు నీకు వందనాలు అని ప్రేయర్ చేసింది. నేను రోజు ఉపవాసం ఉంటున్నానయ్యా, రోజు నేను కష్టపడుతున్నానయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రేయర్ చేసింది. అలానే పక్కనున్న నల్ల చీమ ఎలా ప్రేయర్ చేసిందంటే, దేవా ఈరోజు నాకు ఇచ్చావంటే నీకు వందనాలయ్యా, ఈ జీవితం నాకు ఇచ్చావంటే నీకు వందనాలయ్యా అని బాధపడుతూ దేవుని దగ్గర తగ్గించుకుని ప్రేయర్ చేస్తుంది. కానీ ఎర్రచీమ ఏమంటుందంటే, ఈ నల్ల చీమ కంటే నేనే గొప్ప, నేను ఈ నల్ల చీమలా లేను, నేను ఈ నల్ల చీమలా ఉండనందుకే నీకు వందనాలు అని ప్రేయర్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేయర్ చేసుకుని అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వచ్చి అనుకోకుండా ఆ 2 చీమలపై కాళ్ళు పెట్టాడు. ఏమైంది? ఆ 2 చీమలు చనిపోయాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆ చీమల కంటే గొప్పవాడెవడు, బలవంతుడెవడు? ఆ యవనస్తుడు. అలాగే మనల్ని సృష్టించిన వాడే మనకంటే గొప్పవాడిగా ఉన్నాడు, మనకంటే బలవంతునిగా ఉన్నాడు. ఆయనతో సమానంగా ఉండాలి, నేనే దేవుడిని అయిపోవాలి అనే గర్వం నీలోకి రాకూడదు. సో మనం చేసే ప్రార్థన మనకి తీర్పునిస్తుంది కదా. ఇక్కడ పరిసైడు మంచిగా ప్రేయర్ చేశాడు, పరిసైడు మంచిగా ఉపవాసం ఉన్నాడు, పరిసైడు 10వ భాగాలు ఇచ్చాడు. అయినా కూడా తను చేసిన ప్రార్థన ఎలాంటి తీర్పునిచ్చింది అంటే, అతని కంటే ఇతనే ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారు? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని గొప్ప పనులు చేసినా, ఎంత గొప్పగా నువ్వు పాటలు పాడినా, ఎంత మంచిగా నువ్వు వాక్య పరిచర్య చేసినా, ఎంతగా నువ్వు దేవునిలో ఎదుగుతున్నా, నువ్వు చేసే ఇతరుల్ని తృణీకరించే మనసు నీకు ఉందంటే ఖచ్చితంగా నువ్వు ఏమవుతావు? తగ్గించబడతావు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు ఖచ్చితంగా తగ్గించబడతాడు. సో జాగ్రత్త. మనం చేసే ప్రార్థన ఇతరులతో పోల్చుకునే ప్రార్థన ఒకవేళ నువ్వు కలిగి ఉంటే అది ఇకనైనా మానుకో. బికాస్ దేవుడు హెచ్చించే మనసు ఇష్టపడడు, తగ్గించే వారినే ఆయన చూస్తాడు. మొట్టమొదటిగా దేవుని మందిరంలో భయము కలిగి ఉండు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని మందిరానికి వెళ్ళే అర్హత నీకు ఇచ్చాడు, అందును బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు భయపడుతూ వెళ్ళాలి, గడగడ వనకాలి. ఎందుకంటే ఆయన ఎంత ప్రేమ గల దేవుడో అంతే భయంకరమైన దేవుడు. సో దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన సమస్తమును పరిశీలించే దేవుడు. ఎందుకంటే ఆయన అంటారు కదా, ఆకాశంలో నుండి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశంలో నుండి పరిశీలిస్తున్నాడంట. ఎస్, ప్రతి ఒక్కరిని ఆయన చూస్తాడు, ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలన చేస్తున్నారు. ఆయన పరిశీలన చేసే సమయంలో మనం ఏ ఆలోచనలతో ఉంటున్నాం, ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యం చదివినా, ఇతరులను తృణీకరించే మనసు నీకుంటే దేవుడు నిన్ను తగ్గించుతాడు. తగ్గింపు మనసు కలిగి ఉండు. సుంకరిలా ప్రార్థించేయి. సుంకరి వంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉందాం. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.
పరిశుద్ధ మహోన్నతుడ, సర్వాధికారి, సర్వంత్ర్యామి, సర్వసృష్టికర్త, మీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు ఎక్కల చాటున భద్రపరిచారు. ఈ రాత్రి కాల సమయంలో ఇట్టి క్షేమస్థితి మాకు ఇచ్చారంటే అది కేవలము నీ కృపేనయ్యా. ఎందరో ప్రముఖులు మరణించి ఉన్నారు యేసయ్య, వారికంటే మేము గొప్పవారము కాదయ్యా. అయినను నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని భద్రపరిచి క్షేమకరంగా ఉంచినందుకు వందనాలు యేసయ్య, నీకు స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విని దాన్ని వదిలిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారమైన జీవితము మాకు ఇవ్వండి రాజా. ప్రతి ఒక్కరిలో అజ్ఞానముతో మీరు నింపండి దేవానికి స్తోత్రము తండ్రి. అభిషేకించండి దేవా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోని మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా. ఈ రాత్రి ఎవరు ఇబ్బందులు ఇరుకులో చెప్పుకునే సమస్యలతో ఉండి ఉన్నారో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. దేశంలో నెమ్మది శాంతి దయచేయండి రాజా. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం మీరు ఇవ్వండి యేసయ్య. మీరు అభిషేకించండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని నడిపించండి రాజా, నీకు స్తోత్రం. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. ఈ రాత్రి నా ప్రార్థనకి ప్రతిఫలం సమాధానము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం నా పరమ తండ్రి, ఆమేన్.